వికారాబాద్ జిల్లా పరిగిలో పట్టపగలే చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంటి తాళం విరగ్గొట్టి గుర్తు తెలియని వ్యక్తులు 6 తులాల బంగారం అపహరించారు. శాంతినగర్ కాలనీకి చెందిన దోమ సత్యనారాయణ, నవనీత భార్యాభర్తలు స్క్రాప్ కొనుగోలు చేసుకుంటూ జీవించేవారు. వాళ్ళు ఇంట్లో లేని టైంలో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. దీంతో బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. ఇక 1 గంట కల్లా తెరిచిపోయింది. మాకు ఒక్క అర్ధ గంట సేపట్లోనే ఇది అయిపోయింది. అవతల యాదలు ఉండేదంట, షాపింగ్ పోయిందంట, గంట సేపు ఉండేదంట, వచ్చే వరకు వచ్చిందంట, అప్పటికే తీసుకొని పోయిందంట. అంతే, ఎక్కువ సేపు కాదు. ఇప్పుడు వీళ్ళు ఊరికి ఎప్పుడు పోయిండ్రు? 12 గంటలకు వచ్చింది ఆడికి దినాలకు. ఇక 1 గంట కల్లా తెరిచిపోయింది. మాకు ఒక్క అర్ధ గంట సేపట్లోనే ఇది అయిపోయింది. అవతల యాదలు ఉండేదంట, షాపింగ్ పోయిందంట, గంట సేపు ఉండేదంట. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు దాదాపు 10 మందిని అరెస్ట్ చేశారు. వారందరినీ ఇప్పటికే రిమాండ్కు పంపించారు. నిందితులను అందరినీ పోలీసులు కస్టడీకి కోరనున్నారు. ఇందుకోసం ఇవాళ ఎల్బీ నగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. మరో 10 మంది కోసం పోలీసులు గాలించారు. ఇప్పటికే సర్జరీ డాక్టర్ రాజశేఖర్ను రిమాండ్కు తరలించారు. మధ్యవర్తులుగా ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కిడ్నీ రాకెట్ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరంగా చేశారు. ఇప్పటివరకు దాదాపు 10 మందిని అరెస్ట్ చేశారు. వారందరినీ ఇప్పటికే రిమాండ్కు పంపించారు. నిందితులందరినీ పోలీసులు కస్టడీకి కోరనున్నారు. ఇందుకోసం ఇవాళ ఎల్బీ నగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు పోలీసులు. మరో 10 మంది కోసం పోలీసులు గాలించారు. ఇప్పటికే సర్జన్ డాక్టర్ రాజశేఖర్ను రిమాండ్కు తరలించారు. మధ్యవర్తులుగా ఉన్న వారి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. మొత్తానికైతే పోలీసులు ఈ కేసును ఛేదించాలనే ఛాలెంజ్ తీసుకొని ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ అందిస్తారు. మహేందర్. తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి కిడ్నీ రాకెట్ అయితే అలకనంద ఆసుపత్రిలో చోటు చేసుకుందో, ఈ రాకెట్ కేసు తీగలాగుతున్నారు మొత్తం రాచకొండ పోలీసులు. మరి ఏపీలోని విశాఖ కిడ్నీ రాకెట్ కేసు సంబంధించి లింక్ అయితే దొరికింది. 2023లో విశాఖపట్నంలో వెలుగు చూసిన కిడ్నీ మార్పిడి కేసులో నిందితులు కొందరు రూట్ మార్చి హైదరాబాద్ కేంద్రంగా ఈ అలకనంద హాస్పిటల్ కేంద్రంగా దందా చేసినట్టుగా తెలుస్తుంది. మరి అలకానంద ఆసుపత్రి కేసులో వైద్యుడు ఈ పెరుమల రాజశేఖర్ అరెస్ట్ ఇది మొత్తం కూడా ఈ రూఢి అయితే అయింది. గతంలో విశాఖ కిడ్నీ రాకెట్ కేసులోనూ ఇతను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినట్లు నిర్ధారించుకున్నారు. నిందితుడిని సరనర్ పోలీస్ అయితే నిన్న రిమాండ్ కు తరలించడం జరిగింది. అయితే మొత్తానికి ఈ కిడ్నీ రాకెట్ లో అనేక మలుపులు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది రామారావు. ఒకవైపు ఇందులో సూత్రధారులు ఎవరెవరు ఉన్నారో, అలాగే దీంట్లో పాత్రధారులు ఎవరు ఉన్నారు అనేట్టుగా పోలీసులు ఇంకా కూడా దీంట్లోనే మొత్తం లాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ అక్రమ దందాకు తెరలేపారు ఈ రాజశేఖర్ అలాగే పవన్ గ్యాంగ్ అన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం ఈ ముఠాకు కిడ్నీ రైతుల వివరాలు ఎలా తెలుస్తున్నాయనేది మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే మారింది. చెన్నైలో రాజశేఖర్ అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చిన సర్నార్ పోలీసులు మన రిమాండ్ పంపడం అయితే మనం చూస్తాం. మరి 2023వ సంవత్సరం అంటే విశాఖపట్నంలో వెలుగు చేసిన కిడ్నీ మార్పిడి కేసులో వీరందరూ నిందితులుగా ఉన్న పరిస్థితి కనిపించింది. అలాగే మరి రాజశేఖర్ అరెస్ట్ కి జైలు అయితే వెళ్ళి వచ్చాడు. విశాఖ తరహాలో అంటే పాత కేసు నేపథ్యంలో ఎవరికి అనుమానం రాకుండా హైదరాబాద్ లో ఈ దందా చేసినట్టు తెలుస్తుంది. మరి రాజశేఖర్ హైదరాబాద్ లోని కొన్ని కార్పొరేట్ ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నట్టు కూడా అప్పట్లోనే పోలీసులు కూడా గుర్తించారు. జైలుకు వచ్చిన తర్వాత కొన్ని నెలలు ఆయన కాస్త స్తబ్దంగా ఉన్నప్పటికీ ఆ డబ్బు కాసి మళ్ళీ 2024 నుంచి పవన్ గ్యాంగ్ తో సూచనలతో హైదరాబాద్ లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలకైతే అంగీకరించి హైదరాబాద్ లో చేసే ఒక్క ఆపరేషన్ గరిష్టంగా 5 లక్షల రూపాయలు తీసుకున్నట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మరి
ఈ ఆపరేషన్ లో ఇతనికి జమ్మూ కాశ్మీర్ చెందిన మరో వైద్యుడు సాహిబ్ ఉన్నట్టుగా కూడా మొత్తం పోలీసులు అయితే చెప్తున్నారు. సాహిబ్ కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. అప్పట్లో విశాఖ కేసులో పవన్ అనే మధ్యవర్తి పేరు ప్రముఖంగా వినిపించింది. అలకనంద కేసులోనూ విశాఖ చెందిన పవన్, పూర్ణ, లక్ష్మణ్లు కీలక నిందితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో విశాఖ, హైదరాబాద్ లో ఒకే ముఠా పనిచేసినట్లు పోలీసులు అయితే భావిస్తున్నారు. మరి అప్పట్లో అరెస్ట్ అయిన నిందితుల వివరాలు కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తున్నారు. సో మరి అయితే దీంట్లో మనం చూసుకోవచ్చు, చాలా పోలీసులకు కూడా అర్థం కాని విషయం అంటే కిడ్నీ రైతుల వివరాలు ఎలా తెలుస్తున్నాయండి. కిడ్నీ దాతలు, రైతులు, వైద్యులు, ఈ పారామెడికల్ సిబ్బంది ఎవరైతే ఉంటారో మరి వీరన్నీ నిర్ణయించడం అంతా పవన్ గ్యాంగ్ చూసుకుంటుంది. మరి తన ఫోన్ నంబర్ ఆచూకీ ఎక్కడ కూడా బయటపడకుండా నిందితుడు చాలా జాగ్రత్త పడ్డాడు. ఆ వైద్యులకు వాట్సాప్ లొకేషన్ పంపిస్తాడు. దాని ప్రకారమే వైద్యులు తేదీ సమయానికి అలకనంద ఆసుపత్రికి వస్తారు. ఇంతవరకు స్పష్టత ఉన్నా కూడా కిడ్నీ రైతుల వివరాలు ఎలా సంపాదించాలన్నది మాత్రం ఇప్పటికీ వీడియో మిస్టర్ గానే మిగిలింది రావడం. అలాగే కిడ్నీ సమస్యలతో వచ్చే బాధితులు డేటా ఆసుపత్రులు దగ్గర ఉంటుంది. మరి ఇక్కడ నుంచి ఏమైనా కిడ్నీ రైతుల సమాచారం సేకరిస్తున్నారా అనే కోణంలో కూడా అధికారులు అయితే ఆరా తీసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి చాలా వరకు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయితే ఈ కిడ్నీ కేసులో రాకెట్ లో అయితే చూసిన పరిస్థితి కనిపిస్తుంది ఈ రావడం. ఎస్ మహేందర్ రెడ్డి కేవలం ఇక్కడ సర్జన్ డాక్టర్ ఎవరైతే సర్జన్ ఉన్నారో డాక్టర్ రాజశేఖర్ ఆయన గురించి మాత్రమే ఇక్కడ తెలుస్తుంది. అయితే ఒక డాక్టర్ మాత్రం ఇవన్నీ చేయలేడు కదా, కానీ ఇంకా ఎవరైనా ఉన్నారా ఈ డాక్టర్కి సహకారిగా, ఇంకెవరైనా ఉన్నారా? అలాగనే 2020లో కరోనా సమయంలో కూడా 2020-21 ఆ సమయంలో కూడా మనకు ఒక ప్రముఖ హాస్పిటల్ హైదరాబాద్ నగరంలో పేరు కూడా అనుమానాలు వ్యక్తమైనాయి ఇలా జరుగుతుందని చెప్పేసి. అంటే జాతీయ రాజకీయ పార్టీలో ఒక మహిళా నాయకురాలుగా ఉంటూ సో అలాంటివి చేస్తున్నారని చెప్పేసి కూడా కొంత అనుమానం వచ్చింది. ఆ హాస్పిటల్కును ఇక్కడ ఈ దందాకు ఏదైనా లింక్ ఏమైనా కనబడుతున్నాయా లేదు అంటే ఇంకా ఈ మాఫియా వెనక ఇంకెవరైనా ఉండే అవకాశం ఏమైనా కనబడుతుందా? ఇప్పటివరకు పోలీసులు చేస్తున్న ఈ యొక్క ప్రయత్నాల్లో ఈ నిర్ధారణకి ఏమైనా వచ్చారా? ఇప్పటి వరకు అయితే ఈ అలకనంద కిడ్నీ మార్పిడి కేసులో విస్తుపోయే విషయాలు ఒకటి వెలుగు చూస్తూనే ఉన్నాయి రామరావు. అయితే దీంట్లో మొదటగా లోకల్ గా జరుగుతుంది అనుకున్నారు ఈ దందా అంతా కూడా. మీరు అన్నట్టుగా అయితే దేశవ్యాప్తంగా నడుస్తుంది. మొత్తంగా పోలీసులు అయితే దీంట్లో మొత్తంగా సూక్ష్మంగా దీంట్లో విచారణ జరిపితే పోలీసుల విచారణలో కూడా విస్తుపోయే విషయాలు మొత్తం ఈ కిడ్నీ రాకెట్ దేశవ్యాప్తంగా నడుస్తుంది. మీరు ఇంకా అంటే విచారణ అయితే కొనసాగుతుంది. కొంతమంది పేర్లు, రాజకీయ నాయకుల పేర్లు, దీంట్లో సీనియర్ మహిళా నేత పేరు కూడా వినిపిస్తుంది. ఇంకా అఫీషియల్ గా పోలీసులు మాత్రం చెప్పని పరిస్థితి. ఇక హైదరాబాద్ తో పాటు మిగతా రాష్ట్రాల్లోనూ ఇది అంటే చట్టవిరుద్ధంగా ఈ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసి వీరు కోట్లలో అంటే కోట్ల వ్యాపారం జరిగినట్టు కూడా బయటపడింది. మరి ఇప్పటికీ 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వీళ్ళ నుంచి అంటే దీనికి ఒక్కొక్కటిగా తీగలాగితే డొంక కలుతుంది అన్నట్టుగా ఒక్కొక్కరిని విచారిస్తుంటే పూర్తిగా ఒక్కొక్క పేర్లు అయితే బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రముఖ అంటే పార్టీలో సీనియర్ నేతగా కొనసాగుతున్న ఒక మహిళ, తనకు హాస్పిటల్ ఉంది, తన పేరు అయితే ఇంకా వినిపిస్తుంది కానీ అధికారికంగా ఇంకా పోలీసులు మాత్రం చెప్పలేని పరిస్థితి. మరి దీంట్లో సంచలనం సృష్టించినటువంటి ఈ కిడ్నీ రాకెట్ లో మరి రాజకీయ నాయకుల హస్తం ఎంతవరకు ఉంది, మరి వాళ్ళ పేర్లతో సహా పూర్తిగా అన్ని విషయాలు బహిర్గతం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అది కూడా ఇంకాస్త విచారణ జరిపిన తర్వాత అనుకోవచ్చు. రైట్ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ.